దేవుని గారు ప్రార్థనకి వెళ్ళేవాడేమో 5 అంకెలు వచ్చేసరికి, అంటే 1 లక్ష రూపాయల జీతం వచ్చేసరికి దేవుడు నన్ను 5 అంకెలు ఆశీర్వదించాడు అని చెప్పుకుంటున్నాడు. మరి 5వ సంవత్సరంలో కూడా జాబులు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారే, మరి వారికి కూడా చాలా సార్లు జీతం పెరుగుతుంది కదా, ఏమంటే దాన్ని కూడా అలాగే అప్లై చేస్తారు? ఆలోచించండి ఒకసారి. అంటే ఎలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారో మన వాళ్ళు అర్థం కాని పరిస్థితి. భూ సంబంధమైనవి ఆశీర్వాదాలను చెప్పుకుంటూ దేవుని వాక్యాన్ని కలిపి చెరిపి దేవుని మాటకు, దేవుని గ్రంథానికి అవమానాన్ని చేకూరుస్తున్న నేటి అబద్ధికుల క్రైస్తవులుగా ఉంటున్న మన వాళ్ళను ఏమనాలి చెప్పండి? అబద్ధ బోధ కదా. పవిత్రమైన మనసుతో, పవిత్రమైన హృదయంతో దేవుని మనసు గెలుచుకోవలసిన క్రైస్తవులు భూ సంబంధమైన వాటి కోసం దేవుణ్ణి వెంబడించడానికి ఏమంటే దేవుడు అసలు ఇష్టపడటం లేదు కదండి. శాశ్వతమైన జీవం కోసం దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ శాశ్వతమైన జీవమును సంపాదించుకోవటమే ఆశీర్వాదం. బాగా అర్థమయ్యే రీతిగా మరొకసారి, మీరు పాపాలను విడిచిపెట్టడమే దేవుని యొక్క ఆశీర్వాదము అని